కూటమి పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో పేదవాడి గూడు కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణ రామ థియేటర్ సెంటర్ నుండి పాడా కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఐ నాయకులు, ఇళ్ల స్థలాలు బాధితులు, స్థానిక ప్రజలు, కార్మికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోడకొండ, తోకల ప్రసాద్, కె అరుణ తదితరులు పాల్గొన్నారు. మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఏదైనా ఒక సాగునీటికి కానీ, తాగునీటికి కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యంగా అడుగుతున్నాను. ఇది చేశామని మీరు కాబట్టి తొమ్మల బాబు అయినా చెప్పమనండి. అందుకని ఈ రోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరిస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్ గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్టా భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము. అంతేకాకుండా మహిళలకి భద్రత ఉండాలని, అద్దెలు కూడా మహిళ ధైర్యంగా తిరగవేయాలని పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్లు ఎత్తేస్తున్నారు, మృగవాళ్ళు ఎత్తేస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పాదయాత్ర మీకు మేలుకొలుపు కావాలి. పవన్ కళ్యాణ్ గారు దయచేసి రోడ్లే కాదు, మీరు ఎక్కడున్నారో మర్చిపోయారు. దయచేసి నెల రోజుల్లో కనీసం 3 రోజులైనా ఈ పిఠాపురంలో ఉండండి. పిఠాపురం బాధలు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ప్రజా సమస్య పరిష్కరించబడుతుంది తప్ప మీరు తూతూ మంత్రంగా హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, మన విజయవాడలో ఉంటూ పాలన కాదు. పిఠాపురం వచ్చి పాలన చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. అందుకే ఈరోజు జరగబోయే పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువతుల, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను.